హలో గైస్ అందరికి. నేను ఒక విషయం చెప్పాలనుకున్నా. నేను డిగ్రీలో ఉన్నప్పుడు అనుకుంటా ఫస్ట్ ఇయర్‌లో. నేను మా అన్న గుంటకల్ నుంచి వస్తున్నాం. వస్తుంటే ఒక పిల్లోడు లిఫ్ట్ అడిగినాడు. నేను ముందుకెళ్ళి ఆ పిల్లోడిని మళ్ళీ వచ్చి బైక్ ఎక్కించుకున్నా. నేనప్పుడు అడిగినా, "ఏంట్రా ఇక్కడున్నావు ఈ టైంలో? 7 అయిందప్పుడు. ఈ టైంలో ఎందుకురా ఇక్కడున్నావు" అంటే, "లేదన్నా వంకాయలు అమ్మడానికి వచ్చాను ఇక్కడికి" అంటే, "ఏంట్రా మీ అమ్మ, మీ నాన్న వాళ్ళు లేరా?" అంటే, "లేదన్నా స్విగ్గీకి పోయినారు" అన్నాడు. అవునా! మళ్ళీ "నువ్వొకటే ఉన్నావా ఇక్కడ" అంటే, "అవునన్నా నేనొక్కటే ఉన్నాను" అన్నాడు. మళ్ళీ "స్కూలు" అంటే, "మార్నింగ్ ఎళ్తానన్నా" అన్నాడు. సరే అనేసి నేను ఆ పిల్లోడిని అక్కడ డ్రాప్ చేసి, వాళ్ళ ఊర్లో వదిలేసి నేను మంత్రాలంకొచ్చేసాను. అప్పుడు నాకనిపిచ్చింది, మా నాన్న నన్ను ఒక కష్టం లేకున్నట్లు ఇంత బాగా చూసుకున్నాడు గదా! ఇంత బాగా పెంచినాడు గదా! ఏ రోజు ఒక పనికి పంపియలేదు. ఏ రోజు ఒక్కటి తక్కువ జేయలేదు నాకు. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, మా నాన్న నాకు డబ్బు సంపాదియలేదు, డబ్బు సంపాదియలేదు, డబ్బు సంపాదియలేదు అని చాలా సార్లు అనుకున్నా. కానీ నేను రియలైజ్ అయిన తర్వాత, ఎక్కడైనా గానీ కొన్ని కొన్ని ఆఫీస్‌లో జస్ట్ ఊకనే మా నాన్న పేరు చెప్తే పనులయిపోతాయి. అప్పుడనిపిచ్చింది, మా నాన్న నాకు డబ్బు సంపాదియలేదు, కానీ పేరు సంపాదించుకున్నాడు అని. నాకు కొన్ని కొన్ని సార్లు చాలా సంతోషమేస్తుంది మా నాన్నని చూస్తుంటే. ఎంత ప్రౌడ్‌గా ఫీల్ అవుతానంటే అంత ప్రౌడ్‌గా ఫీల్ అవుతాను. నాకీ విషయం ఈరోజు చెప్పాలనిపిచ్చింది. అందుకే చెప్తున్నా. ఫాదర్స్ డే అని కాదు, ఈ విషయం నాకు గుర్తొచ్చింది. అందుకే చెప్తున్నా. ఎనీవేస్ హ్యాపీ ఫాదర్స్ డే.